హాయ్, హలో, అందరూ బాగున్నారండి. ఈరోజు వీడియోలో పెళ్ళిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో దాని అర్థం ఏంటో తెలుసుకుందామండి. నా వీడియో చివరి వరకు విని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. వీడియోలోకి వెళ్దామా? పెళ్ళిలో జీలకర్ర ఎందుకు? ఇప్పుడంటే పెళ్లి చూపులు అయిపోగానే అమ్మాయి అబ్బాయి చట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. ఇలాంటి తొందర ఒక్కోసారి బెడిసి కొడుతుందని తెలిసిన కాలాన్ని బట్టి ఊరుకోక తప్పడం లేదు. కానీ ఒకప్పుడు పెళ్లి చూపులు ముగిసిన తర్వాత పెళ్లి రోజు వరకు కూడా అమ్మాయి అబ్బాయి కలుసుకోకుండా చూసేవారు. ఇక పెళ్లి కూతుర్ని చేసిన తరువాత పీటల మీద కూర్చునేదాకా ఆమెని చూడకూడదంటారు. వివాహ సమయంలో పెళ్లి కూతురు కొడుకు మధ్య ఒక తెరని ఉంచుతారు. వధూవరులు ఒకరి తెర మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచిన తరువాతే వారి మధ్య ఉన్న తెరని తొలగిస్తారు. అప్పుడు కూడా ఒకరి బ్రుకుటిని మరొకరు చూడాలని చెప్తారు. వధూవరుల స్పర్శ, చూపు రెండూ కూడా శుభప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టినట్లు మనకు తోస్తుంది. జీలకర్ర బెల్లం రెండింటికి వేరు లక్షణాలు కనిపిస్తాయి. బెల్లం ఎలాంటి అవశేషము మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే తనని అంటిపెట్టుకుని ఉన్న పదార్థానికి సద్గుణాలని అందిస్తుంది. వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని, తనలోని సద్గుణాలను ఎదుటివారికి అందించాలని ఈ రెండు పదార్థాల కలయిక మనకి చెబుతోంది. జీలకర్ర బెల్లం కలయికలో మరో అర్థం కూడా ఉంది. ఈ రెండు పూర్తి భిన్నమైన పదార్థాలు, కానీ రెండింటినీ కలిపి పుచ్చుకుంటే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒంటికి చలవ చేయడం దగ్గర నుంచి రక్తహీనతను తగ్గించే వరకు జీలకర్ర బెల్లం చాలా సమస్యలని పరిష్కరిస్తాయి. భార్య భర్త కూడా వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగిన వారైనప్పటికీ ఎటువంటి సమస్యనైనా కలిసి ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. జీలకర్ర బెల్లం రెండింటి కలయిక వల్ల శక్తి ఉద్భవిస్తుందని కొందరు నమ్ముతారు. వధూవరులు ఇద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి ఉంచడంతో వారిద్దరి మధ్య ఒక విద్యుత్ వలయం ఏర్పడుతుందని చెబుతారు. జీలకర్ర బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెర తొలగిస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకునే ఘట్టాన్ని సమీక్షణం అంటారు. జీలకర్ర బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలని మేల్కొల్పే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిలిచిపోతుందట. జీలకర్ర బెల్లం పెట్టే ఆచారం తెలుగు పెళ్ళిళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దగ్గర పెళ్లి ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టే సమయమే. అందుకే ధ్రువంతే రాజా వరుణో, ధ్రువందేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రచ్ఛాగ్నిచ్చ, రాజ్యం ధారయతాం ధ్రువం వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు. జీలకర్రకి ముసలితనం రాకుండా చేసే ప్రభావం ఉంటుందంటారు. ఇక బెల్లమేమో అమృతంతో సమానం అన్న అర్థం ఉంది. ఈ రెండూ కలిస్తే ఇంకేముంది, కలకాలం నిత్య యవ్వనంతో ఉండమని పూర్వీకుల దీవెనగా భావించవచ్చు. విన్నారు కదండి. ఈ వీడియో చివరి వరకు చదివి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఇలా చేయటం వల్ల నలుగురికి చేరుతుంది, నాకు కూడాను ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఉంటాను మరి.